హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంకా ఇదొచ్చేసి నిన్న సాటర్డే వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఇక్కడ పాలు పెట్టేశానండి. సో, వెన్న చూసారు కదా! ఇంకా తీస్తున్నాను. ఆల్రెడీ సగం బాక్స్ అయితే నిండిపోయిందండి. ఇంకా అది స్టవ్ మీద పాలు పెట్టి స్టవ్ అయితే ఆన్ చేస్తానండి. ఇంకా తర్వాత అయితే రైస్ తీసుకొచ్చి కడుగుతున్నానండి. రైస్ కడిగి కొంచెం నానబెడితే మంచిగా అవుతుందనేసి ముందే రైస్ అయితే కడుగుతున్నానండి. ఇంకా రైస్ కడగడం కంప్లీట్ అవ్వగానే దాంట్లోకైతే ఇంకా ఫ్రెష్ వాటర్ తెచ్చి అయితే పోస్తున్నానండి. సో, ఈ గిన్నె చూసారు కదా! ఈ స్టీల్ గిన్నెలోకి అయితే నార్మల్‌గా టిన్నులో నుంచి వాటర్ వంచి పెడతానండి నేను. ఊరికనే ఇంకా టిన్ ఏం వంచుకుంటామనేసి. ఆ స్టీల్ గిన్నెలో వాటర్ ఉన్నంతసేపు అందరూ తాగుతారండి. ఇంకా స్టీల్ గిన్నెలో వాటర్ అయిపోయాక మాత్రం దాంట్లో ఎవ్వరు పోయరండి. నేను పోసే వరకు మళ్ళీ ఆ స్టీల్ గిన్నె అయితే ఖాళీగానే ఉంటది. సో, అలా ఉంటారండి మా ఇంట్లో వాళ్ళైతే. సో, ఇంకా ఆ స్టీల్ గిన్నెలో కొన్ని వాటర్ ఉంటే అవి పోసి మిగిలిన టిన్నులో ఉన్న వాటర్ కూడా మొత్తం పోసేసి మా హస్బెండ్‌ని అయితే ఇంకా వాటర్ తీసుకురమ్మన్నానండి. తనైతే తీసుకొస్తా అనేసి వెళ్ళారు. ఇక్కడైతే నేను బీన్స్ కర్రీ చేద్దామనేసి బీన్స్ ఉంటాయి కదా! ఇంకా అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇన్ని బీన్స్ నేను అంటే క్లీన్ చేసి కర్రీ చేశాను కానీ ఇంతలోనే ఇంకా బోటీ తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. సో, మళ్ళీ బోటీ కర్రీ ప్రిపేర్ చేయాల్సొచ్చింది. ఈ బీన్స్ కర్రీ అయితే చేసినట్టే ఉండిపోతుందండి. ఈ మధ్యలో అయితే అసలు వెజ్ కర్రీస్ ఉడవట్లేదండి మా ఇంట్లో అయితే. నాన్ వెజ్ కర్రీ ఏమో సాయంత్రం వరకి మిగలకుండా అయిపోతుంది. వెజ్ కర్రీస్ ఏమో ఎంత తక్కువ చేసినా కానీ సాయంత్రానికి మిగిలిపోతున్నాయండి. అలా ఉంది పరిస్థితి. ఇంకా నాన్ వెజ్ తిన్నంత ఇష్టంగా అయితే వెజ్ తినట్లేరు. ఇక్కడ కర్రీ కోసం అయితే నేను ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే నిన్న అల్లం, వెల్లుల్లి అయితే క్లీన్ చేసాం కదా! సో, అదైతే నైట్ పట్టలేదండి మిక్సీకి అయితే. ఇంక ఇప్పుడు కర్రీలోకి వేద్దామంటే అల్లం లేదు. అల్లం డబ్బా కూడా తోమి పెట్టేశాను. అందుకనేసి ఇంకా అల్లాన్ని అయితే నేను మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఇంకొక సైడ్ అయితే నేను పాలు స్టవ్ మీద పెట్టాను కదా! అవైతే కాగిపోయాయి. సో, అందుకనేసి ఇంకా టీ పెడుతున్నానండి. కొన్ని పాలైతే ఇంకా తోడు పెట్టడానికి, అలాగే పిల్లల కోసం అయితే తీసి పక్కన పెట్టేశాను. తర్వాత మిగిలిన పాలైతే టీ పెడుతున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే అల్లం కనిపిస్తే ఖతమండి. ఇంకా అల్లం టీ పెట్టు అనేసి అంటారు. అందుకనేసి ఇంకా అల్లం మిక్సీకి పట్టేటప్పుడు దాంట్లో ఒక గడ్డ తీసి నల్లగొట్టి అయితే ఆ టీలో వేస్తానండి. ఇక్కడ అల్లం మొత్తం అయితే మిక్సీకి పట్టుకున్నాను. ఇంకా అదంతా ఒకసారి కలుపుకొని ఇంకా డబ్బాలోకి అయితే ఎత్తుకుంటున్నానండి. సో, మనం అల్లానికి ఎప్పుడు వాడినా ఒకటే డబ్బా వాడాలి కదండీ! అంటే నార్మల్‌గా ఒక డబ్బాలో అల్లం పెట్టి ఉంటాం కదా! అదే స్మెల్ వస్తూ ఉంటది ఆ డబ్బా మొత్తం. మళ్ళీ ఈ డబ్బాలో ఇంకేం పెట్టలేమండి. అందుకనేసి నేను ఓన్లీ బాక్స్ అయితే అల్లానికే వాడతాను. లాస్ట్ టైం దీన్ని క్లీన్ చేయలేదు. కొంచెం అల్లం ఉంటే మళ్ళీ అలానే వేసేసాను. అందుకనేసి ఈసారి మళ్ళీ నీట్‌గా వాష్ చేసి అయితే దాంట్లోకి ఇప్పుడు ఫ్రెష్‌గా నూరిన అల్లం అయితే వేసుకున్నానండి. ఇంకా అది పక్కన పెట్టేసి కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. బీన్స్ టమాటా కర్రీ చేస్తున్నానండి. మాకేమో నాన్ వెజ్ కర్రీ అవుతుంది. మా పాపకేమో వెజ్ కర్రీ అవుతుందండి. మెయిన్ పాప కోసమైనా నేను ఇంత పొద్దున్నే అంటే వంట చేయాల్సొస్తుంది. స్కూల్ కొంచెం దగ్గరున్నా గానీ ఆఫ్టర్‌నూన్ టైం వరకి లంచ్ బాక్స్ ఇచ్చొచ్చేదాన్ని గానీ స్కూల్ అంటే చాలా దూరం ఉందండి. అందుకనేసి ఇంకా పొద్దున్నే బాక్స్ పంపియాల్సొస్తుంది. నాకైతే స్కూల్ దగ్గరుంటే బెటర్ అనే ఫీలింగ్ వస్తుందండి. వేడి వేడిగా మంచిగా మధ్యాహ్నం టైం వరకి వండి పంపియొచ్చు కదా! ఇప్పుడెప్పుడో అంటే పొద్దున పంపిస్తే అది తను తినే వరకే చల్లారిపోతుంది మధ్యాహ్నం అనే ఫీలింగ్ వస్తుందండి. కాకపోతే ఇన్ని రోజులు ఏం కాలే కానీ ఇప్పుడు ఇంక ఎండాకాలం స్టార్ట్ అయింది కదండీ! కొంచెం మనం కలిపి పెట్టినా గానీ మధ్యాహ్నం వరకి స్మెల్ వస్తూ ఉంటది. అదే కలిపి పెట్టాలా లేదా అనేసి ఆలోచిస్తున్నానండి. సో, మీరెవరైనా సజెషన్స్ ఇవ్వండి. అంటే కలిపి పెడితే బెటరా? ఈ కొంచెం ఎండలు ఎక్కువయ్యాయి కదండీ! నార్మల్‌గా రైస్ వేరు, కర్రీ వేరు పెడితే బెటరా అయితే కామెంట్ చేయండి. ఇన్ని రోజులైతే కలిపే పెట్టానండి. ఇంకొక 1 మంత్ అటో ఇటో పెడితే ఇంకా 1 మంత్‌కైతే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదండీ! ఇంక అప్పుడైతే లంచ్ బాక్స్ కూడా అవసరం లేదు. ఇంటికొచ్చాకే వేడి వేడిగా తినేస్తారు. ఇక్కడైతే టీ కూడా మరిగిపోయిందండి. ఇంకా దాన్నైతే కప్పులలోకి పోస్తున్నాను. మా ఇంట్లో చూడండి అన్నీ ఒక రకమైన కప్పులైతే లేవండి. సో, ఇంకా మా హస్బెండ్‌కేమో ఇదొక్కటే. అంటే మా హస్బెండే ఇంట్లో టీ తాగుతారు కదండీ! నేనైతే తాగను. ఇంకా తన కోసం అయితే సెపరేట్‌గా ఈ కప్ ఒకటుందండి. మిగిలినవి చిన్న కప్ ఉంది కదా! అలాంటివి 6 ఏమో ఉంటే మొత్తం పగిలిపోగా ఒకటి మిగిలిందండి. సో, అదొకటి. ఇంకొకటి స్టీల్ కప్పు. 2 ఉండే స్టీల్‌వి కూడా ఒకటెక్కడో పోయింది దొరకట్లేదు. అలా అన్నీ ఒక్కొక్కటిగా ఉన్నాయండి. ఇంకెవరైనా వచ్చినా గానీ డిఫరెంట్ వాటిలలో పోస్తుంటే ఎలానో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేసి.
ఇంకిక్కడైతే ఇంకా టీ పోసిచ్చాక అదే స్టవ్ మీద అయితే రైస్ పెట్టానండి. ఇంక బీన్స్ కర్రీ చేస్తున్నాను కదా! ఇవి కూడా ఫ్రై అయిపోయాయి బీన్స్ అయితే. దాంట్లోకైతే ఇంకా టమాటా, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. సో, యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా కలిపి అయితే మూత పెట్టేసానండి. మళ్ళీ కొద్దిసేపయితే దాన్ని ఉడికిచ్చేసాను. ఇంకా ఆల్రెడీ మా హస్బెండ్ బోటీ తీసుకొచ్చి పక్కన పెట్టేశారండి. కాకపోతే ఇప్పుడు నేను పాపను ఫస్ట్ స్కూలుకి పంపించాలి. అది క్లీన్ చేసుకుంటూ ఉన్నాననుకో, ఇంకా పాపకి లేట్ అయిపోతుంది. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి ఈరోజు నాన్ వెజ్ చేయడం అయితే. అంటే మొన్న చికెన్ అయింది, నిన్న మటన్ అయింది అంటే ఈరోజు మళ్ళీ బోటి ఏంటి నాన్ వెజ్ గోలా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మమ్మీ కోసం అనేసి మా డ్యాడీ తెప్పించాడండి. ఇంకా మళ్ళీ మేము సండే, మండే నాన్ వెజ్ తినం కదా! మళ్ళీ 2 డేస్ తినకుండా అయిపోతది. అందుకనేసి ఈరోజు తెద్దామన్నట్టుగా అయితే తీసుకొచ్చారండి. ఇంకిక్కడైతే నేను పాపకి అంటే మా పాపకి, బాబుకి ఇడ్లీ సరిగ్గా నచ్చట్లేదండి. అందుకనేసి నిన్న నైట్ చపాతీలు చాలా చేశాను కదా! ఆ చపాతీ మీద ఇట్లా ఎగ్ ఆమ్లెట్ లాగేసి చపాతీ ఎగ్ రోల్ అంటారు కదా! అది చేద్దాం అనుకోనైతే ఇంకా 2 ఎగ్స్ తీసుకొని దాంట్లోకైతే ధనియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ అయితే వేసుకున్నానండి. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. వేసి అయితే ఇంకా దీన్ని బాగా గిలకొట్టుకున్నానండి. అంటే ఏమంటారు బీట్ చేశాను. దీన్నైతే ఇంకా బీట్ చేసేసి నార్మల్‌గా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే. కాకపోతే దానిపైన చపాతీ పెట్టుకోవాలండి అంతే. సింపుల్. ఇంకా మనకేమన్నా వెజిటబుల్స్ అంటే ఇంట్లో క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివి ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇంట్లో అయితే ఏం లేవండి. జస్ట్ నార్మల్‌గా చపాతీ ఎగ్ రోలే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ ఏసుకున్నానండి. ఆయిల్ అయితే ఇంకా ఫస్ట్ అంటే ఏసుకోగానే తక్కువ అనిపించింది. తర్వాతనేమో కొంచెం ఎక్కువైందేమో అనే ఫీలింగ్ వచ్చిందండి. ఇక్కడ చూసారు కదా! కొంచెం ఇంకా ఆమ్లెట్ లాగైతే వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాకైతే దీనిపైన ఇంకా చపాతీ పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని దీన్ని ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకొని ఇంకా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి అంతే. ఇంకా పాపకొకటి, బాబుకొకటి అయితే వేసిచ్చానండి. ఇంకా వాళ్ళైతే తిన్నారు. మా పాప ఎందుకో ఎప్పుడైనా ఇష్టంగానే తింటది కానీ ఈరోజైతే సరిగ్గా తినలేదండి. ఇంకా మా బాబైతే మంచిగానే తిన్నాడు. మా హస్బెండ్ కూడా ఇంకా ఇడ్లీ వద్దు అనేసి ఇదే తిన్నారండి. ఇంకా వాళ్ళు ముగ్గురైతే ఈ బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేశారు. సో, చూసారు కదా! ఇంకొక సైడ్ నేను మళ్ళీ కాలుస్తుంటే అయితే ఈ ఆమ్లెట్ మొత్తం ఫ్లఫీగా ఇట్లా వస్తుందండి. సో, దీన్నైతే ఇంకా కాలగానే తీసి అయితే ఇచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్‌కైతే అంటే పిల్లలకి తినిపించమనేసి ఇంక ఇదైతే అంటే ఇంకొకటి కూడా వేశాను అని చెప్పాను కదా! 2 చెరొకటైతే వేసి ఇచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ తినుకుంటూ అయితే వాళ్ళకి తినిపించేసాడు. ఇంకా ఈరోజైతే నేను పొద్దున లేవగానే బట్టలైతే మిషన్‌లో వేసేసానండి. అంటే చాలా బట్టలున్నాయి. అందుకనేసి ఇంకా ఈరోజు ఎర్లీగా లేచాను. లేవడంతోనే ఫస్ట్ మిషన్‌లో బట్టలేసాను. ఎందుకంటే సెకండ్ సాటర్‌డే కదా! ఇంకా కరెంట్ ఎక్కడ పోతుందో అనేసి అయితే ఇవి వేశానండి. సో, ఇంకా పిల్లలు తింటున్నారు కదా అనేసి నేనైతే బిల్డింగ్ పైకొచ్చాను ఇవి ఎండేద్దామనేసి. పిల్లలకైతే ఇంకా వాటర్ కూడా పెట్టానండి స్నానానికైతే. ఇంకా తినేది ఇంకా ఎగ్ కదండీ! అటు ఇటు అంతా రుద్దుకుంటారు స్మెల్ వస్తది అనేసి తిన్నాక స్నానం చేపిద్దామనేసి అయితే ఈరోజు కొంచెం స్నానం లేట్‌గా చేపిచ్చానండి. నార్మల్‌గా అయితే 8:00కే స్నానం చేపిస్తున్నాను డైలీ. అంటే ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ, ఏదైనా వంట పని చేసుకుంటూనే ఒక పక్క అయితే స్నానం ఫినిష్ చేసేస్తున్నాను. ఇంకా ఈరోజైతే అన్నం కర్రీ చేశాకే స్నానం అయితే చేపిచ్చానండి. సో, ఇంక ఈ బట్టలన్నీ ఎండేసి కిందికైతే వెళ్ళానండి. ఇంకా కిందికెళ్ళి మా పాపకైతే స్నానం చేపిచ్చి, రెడీ చేసేసి స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంకా మా పాప స్కూల్‌కెళ్ళాక నేను బోళ్ళు తోముతున్నానండి. ఇంక ఎన్ని బోళ్ళున్నాయి చూడండి. అంటే ఫస్ట్ బాబుని పడుకోబెట్టానులెండి. అంటే పాప వెళ్ళగానే బాబుని పడుకోబెట్టి, ఇంకా తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకొని, ఇంకిప్పుడు బోళ్ళైతే తోముతున్నానండి. ఇంకా బోళ్ళు తోముతుంటే ఒకటి గుర్తొచ్చింది. నిన్న ఒక కామెంట్ వచ్చిందండి నాకైతే. ఫస్ట్ మీరు వంట చేసుకునే గిన్నెలు అంటే కర్రీ చేసే గిన్నె నీట్‌గా ఉంచుకోండి అనేసి. నేను దాన్ని నీట్‌గానే తోముతానండి. అవేంటంటే మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఏటు నాగరంలో ఉన్నామండి. సో, అక్కడ తీసుకున్నవి బోళ్ళు. అక్కడ ఏంటంటే ఉన్నదే ఒక షాప్ అండి. అక్కడ అంతా ఫస్ట్ గ్రేడ్ అంటే బోళ్ళుంటాయి కదా! అల్యూమినియం గానీ, స్టీల్ గానీ వాటిలలో 3 గ్రేడ్‌లుంటాయండి. సో, ఇది చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు గానీ, ప్రతి దాంట్లో కూడా అంటే లో క్వాలిటీ ఉంటది. హై క్వాలిటీ ఉంటదండి. అక్కడ ఏంటంటే అది ఒక మారుమూల ప్రాంతం. సో, అక్కడ అంత అంటే కొంచెం తక్కువ క్వాలిటీయే అమ్మేవారండి. సో, ఇంకా మేము పెళ్ళయింది అక్కడే రూమ్ తీసుకున్నాము. బోళ్ళు కూడా అక్కడే తీసుకున్నామండి. సో, అందుకనేసి ఇంకా అక్కడ తీసుకున్న బోళ్ళన్నీ అలానే ఉన్నాయండి. కొంచెం మనం ఎంత తోమినా గానీ అవి నల్లగానే ఉంటాయండి. తెల్లగా అయితే అవ్వవు. స్టీల్ కూడా మనం ఎంత తోమినా గానీ మెరిసినట్టయితే ఉండదండి.
నేనే ఇంకా ఈ బౌల్లన్నీ కొంచెం ఫ్యూచర్‌లో అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడాలి. ఇంకా నేను ఆ కామెంట్ వచ్చేసరికి నాకు మళ్ళీ గుర్తొచ్చిందండి. మాకైతే ఈ బౌల్ల టాపిక్ వచ్చిన ప్రతిసారి డిస్కషన్ జరుగుతూనే ఉంటదండి ఇంట్లో అయితే. అంటే మా మమ్మీ వాళ్ళతో నేనైతే గొడవ పడుతూనే ఉంటాను. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళేంటంటే నా పెళ్లి టైంలో నాకు బోళ్ళు పెట్టలేదండి. ఇంకా అంటే అప్పుడు నేను హాస్టల్‌లోనే ఉన్నాను. సో, వాళ్ళేంటంటే ఇప్పుడే రూమ్ తీసుకోరు కదా! మళ్ళీ ఇప్పుడు బోళ్ళు పెట్టినా కానీ అక్కడే ఖాళీగా ఉంటాయి కదా! వాళ్ళు రూమ్ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడే మళ్ళీ కొత్తగా కొనుక్కుంటారు అన్నట్టుగా అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళకైతే మనీ ఇచ్చేసారండి. బోళ్ళకి సంబంధించిన మనీ అయితే. సో, బోళ్ళయితే తీసుకోలేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే మేము రూమ్ తీసుకునే టైం వరకి కొన్నే బోళ్ళు ఇంక మేమున్న చెప్పాను కదా! ఏటు నాగరంలో కొన్ని బోళ్ళయితే తీసుకున్నారండి. సో, అన్నీ అయితే ఇంకా మాకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకోలేదండి. సో, అన్నీ తర్వాత ఇంకా నెమ్మది నెమ్మదిగా మా హస్బెండ్ అయితే కొన్నారులెండి. కాకపోతే బోళ్ళు మాత్రం అప్పుడు ఒక 10,000 అట్లా తీసుకున్నామండి. చాలా తక్కువ మినిమమ్‌గా ఉంచుకున్నాము బోళ్ళయితే. సో, దానివల్ల ఇంకా ఈ బోళ్ళు ఇలా ఉన్నాయండి. ఇంకా ప్రతిసారి బోళ్ళ టాపిక్ వచ్చిన ప్రతిసారి నేనైతే మా మమ్మీతో గొడవ పడుతూ ఉంటాను. అంటే నా పెళ్ళికి మీరు బోళ్ళు పెట్టలేదు అనేసి. ఇంకా మా మమ్మీ ఏమో మేము పెట్టాము, డబ్బులిచ్చాము, ఇంకా మీరు కొనుక్కోలేదు అనేసి మా మమ్మీ అండి. డబ్బులేమన్నా నాకిచ్చావా? నా బోళ్ళు నాకు కొనియాల్సింది అనేసి ఇంకా నేను ప్రతిసారి మా అక్కకేమో అప్పుడు అన్నీ కొనిచ్చారండి. ఇప్పుడు మా అక్కకేమో ఫుల్లుగా బోళ్ళున్నాయి. నాకేమో లేవండి. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలుంటాయి కదా! ఇంటికి ఒక 10 మెంబర్స్ వచ్చినప్పుడు వంట చేయడానికి కూడా సరిపోయేన్ని గిన్నెలయితే మా ఇంట్లో లేవండి. సో, దీనికి మీదయితే ఎప్పటికీ డిస్కషన్ జరుగుతూనే ఉంటది. ఇంకా మా మమ్మీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద గిన్నెలయితే కొనిచ్చిందండి. ఇంకా నా బాధ భరించలేకైతే. సో, ఇలా నాకు నిన్న కామెంట్ చూడంగానే మళ్ళీ గుర్తొచ్చిందండి మా మమ్మీ వాళ్ళ మీద. మళ్ళీ నాకు బోళ్ళు పెట్టలే మీరు అనేసి ఇంక అరుస్తూ ఉన్నాను. మా అక్క అయితే ఎందుకు పెట్టలేదే పెట్టారు డబ్బులిచ్చారు మీరే కొనుక్కోలేదు పెట్టలేదు అనేసి ఎందుకంటున్నావు. నాకు 20,000కే ఫుల్ బోళ్ళొచ్చాయి. నీకేమో 45,000, 50,000 ఇచ్చారు. నువ్వేమో బోళ్ళే రాలేదు అనేసి అంటున్నావు అనేసి అంటుందండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అంటే మా హస్బెండ్ 50,000కి ఏం బోళ్ళొస్తాయి, ఏం బోళ్ళొస్తాయి అనేసి ప్రతిసారి అంటూ ఉంటారండి. 50,000కి బోళ్ళు అంటే వస్తాయా? రావా? నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి మా మ్యారేజ్ అయింది 2016లో అండి. 2016 టైంలో ఒక 45,000, 50,000 అంటే ఎంత ఎక్కువ అమౌంట్ చెప్పండి. ఎన్ని బోళ్ళొస్తాయి చెప్పండి. కాకపోతే ఇంకా అప్పుడు వాళ్ళు తీసుకోలేదు. తర్వాత ఆ డబ్బులు ఖర్చయిపోయాయండి. ఇంకా మేము రూమ్ పెట్టుకునే టైంకి తీసుకుందామంటే డబ్బులు లేకపోయేసరికి ఇంకా తీసుకోలేదు. ఇంకిప్పుడు అంటే ఇంకా వాళ్ళ మీద తప్పు ఉంచుకోరు కదండీ! సో, దానికి వాళ్ళేంటంటే ఆ డబ్బులకి బోళ్ళు రావు అనేసి ఒక సాకు చెప్తూ ఉంటారు. సో, అలా డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. మొత్తానికైతే నా పెళ్ళిలో మా మమ్మీ వాళ్ళు డబ్బులిచ్చారు. కాకపోతే నేనైతే ప్రతిసారి మీరు ఇవ్వలేదు, నాకు బోళ్ళు కొనివ్వలేదు అనేసి నేను అంటూ ఉంటాను వాళ్ళనైతే. ఇక మా మమ్మీ కూడా విని విననట్టు వదిలేస్తూ ఉంటది. సరేలే కొనియలేదులే, మొత్తం మీరే కొనుక్కున్నారులే, ఇంకా నేనేం పెట్టలేదులే అనేసి ఇంకా మా మమ్మీ అంటూ ఉంటదండి. సో, ఈ డిస్కషన్ అయితే ఎక్కడికో పోయింది. ఇంక నేనైతే చెప్పాను కదా! బోళ్ళన్నీ తోమేసానండి. ఇంకా బోళ్ళన్నీ తోమాకైతే ఇక్కడైతే ఈ బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ అయితే ఈరోజు నాకు ఈ బోటి కర్రీ ప్రిపేర్ చేయడం అస్సలు ఇష్టం లేకుండే అండి. ఇంకా మా మమ్మీని "నువ్వే చేసుకో మమ్మీ నీకు నచ్చినట్టు" అనేసి అన్నాను. మా మమ్మీ ఏమో నువ్వే చెయ్యి" అనేసి మా మమ్మీ అంటుందండి. సో, ఇంక మొత్తానికైతే చేస్తున్నాను. మమ్మీ అయితే ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉందండి. లేచి అయితే అటు ఇటు తిరుగుతుంది. కొంచెం నడుస్తూ ఉందండి. ఇంకా పని కూడా చేయబోతుంది గానీ నేనే చేయనివ్వట్లేదండి. "ఏమొద్దులే ఉన్న పనేముంది నేను చేసుకుంటానులే" అనేసి అంటున్నాను. ఇంక ఈ బోటి కర్రీ అయితే ఇంకా నేను ఫ్రెష్ అవ్వలే మమ్మీ నేనైతే దీన్ని అంటే పోపుకైతే వేస్తాను. ఇంక తర్వాత నువ్వు మధ్య మధ్యలో చూస్తూ ఉండు అనేసి చెప్పానండి. సరే నువ్వైతే వెయ్యి నేను చూస్తానులే అనేసి అన్నదండి. ఇంకా దీన్నైతే నార్మల్‌గా అన్ని కర్రీస్ వండినట్టే అయితే చేస్తున్నానండి. కాకపోతే బోటి అయితే ముందు క్లీన్ చేసి కొద్దిసేపయితే ఉప్పు, పసుపు వేసి ఉడికిచ్చామండి. స్మెల్ మొత్తం పోయింది. ఇప్పుడైతే నీట్‌గా అయిపోయిందండి. ఇంకా ఇదైతే ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాకైతే దీంట్లో ఇంకా కావాల్సినంత ఉప్పు, కారం, మసాలాలుంటాయి కదా! ఇంకా అవన్నీ వేసి కొన్ని వాటర్ పోసి కొద్దిసేపు ఉడికిచ్చి కొత్తిమీర వేయమని చెప్పానండి. కాకపోతే ఏమైందంటే ఈ బోటి ఇంకా మా మమ్మీ కొద్దిసేపు నేను చెప్పినట్టే ఉడికిచ్చింది. అది ఉడికిచ్చాక మా డ్యాడీ వచ్చి ఒక పీస్ తిని చూసారటండి. అది అసలు ఏమాత్రం ఉడకలేదంట. ఇంక అప్పుడు తీసి దాన్ని మొత్తం కుక్కర్‌లో వేసామండి. ఇంకా ఒక 6, 7 విజిల్స్ ఇస్తే అప్పుడైతే ఇది మొత్తం మెత్తగా ఉడికిందండి. సో, ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఏం చూపించలేదులెండి.
లేండి. ఇంక అప్పటి వరకే మా బాబు అయితే లేచాడండి. ఇంక నేను బాబుతోనే ఉన్నాను. ఇంకా కర్రీ అయితే మా డ్యాడీ చూసుకున్నారండి. ఇంక ఇక్కడ చూసారు కదా! మా మమ్మీ దీంట్లో అయితే ఉప్పు, కారం అదంతా వేస్తుందండి. ఇంకా మమ్మీని నేను ఒక వీడియోలో కూడా మాట్లాడిస్తాను. మా మమ్మీకైతే రికవరీకి కొంచెం టైం పట్టిందండి. హాస్పిటల్‌లో అయితే ఇంకా 10, 12 డేస్ ఉండాల్సొచ్చింది. అసలు ఏమైంది, ఏంటి అనేది మా మమ్మీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఇంకా నేను ఒక వీడియోలో అయితే మీతో మంచిగా క్లియర్‌గా చెప్తాను. ఎవరికైనా హెల్ప్ అవుతదండి. సో, ఇంక ఇక్కడ చూడండి. ఈ బోటీ అయితే అసలు వేస్ట్‌గా తెచ్చామనేసి ఇంకా అప్పుడు అంటున్నారండి మా డ్యాడీ అయితే. నేను పొద్దున్నే చెప్పాను కదా! ఆ బోటీ వద్దు అనేసి అన్నానండి. అది ఎందుకంటే ఉడకడానికి చాలా టైం పట్టిందండి. ఇది క్లీన్ చేయడానికి ఇంకా ఇది అంటే వండడానికి చాలా టైం పడతది. దాని బదులు మటన్ తెచ్చుకొని వండుకునేది బెటర్ అనిపించిందండి నాకైతే. సో, ఇంక ఇక్కడైతే నేను దీంట్లో గ్రేవీ కొంచెం చిక్కగా రావాలనేసి ఒక టమాటా కూడా యాడ్ చేశానులెండి. సో, మొత్తానికి ఎలానో అలా కర్రీ అయితే ప్రిపేర్ చేశామండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే అందరం తిని కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. రెస్ట్ అంటే నేనైతే పడుకోనండి. ఇంకా వాళ్ళందరూ అయితే పడుకున్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్‌కి కూడా వచ్చేసారండి. వచ్చి తను కూడా తిని కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే నేను టీ పెట్టేసానండి. సో, టీ పెట్టాకైతే బోళ్ళుంటాయి కదా! ఇంకా ఆ బోళ్ళన్నీ కూడా ఇక్కడ సర్దేశాను. తర్వాతయితే ఇంక టీ మరిగిపోగానే మా మమ్మీ వాళ్ళకైతే ఇంకా మమ్మీకి, మా హస్బెండ్‌కైతే టీ పోసిస్తున్నానండి. సో, యాక్చువల్లీ టీ పెట్టాను. పోసి కప్‌లో పోసానండి. ఇంకా మా హస్బెండ్ కప్‌లో ఏమైందంటే, మన బల్లి పాత్ర అంటారు కదా! అది ఉందండి. నేను సడెన్‌గా చూసుకోలేదు. సో, ఇంకా మా హస్బెండ్ దాన్ని చూసి చూడు ఇది అనేసి అన్నారు. నాకైతే దెబ్బకి భయమేసిందండి. ఇంకా తిడతారో ఏమైనా అంటారో అనేసి. కాకపోతే ఇంకా ఏమనలేదు. చూసుకోనట్టున్నావు మళ్ళీ టీ పెట్టుపో అంటే ఇంకా ఆ టీ అయితే మొత్తం పడబోసి తీసుకొచ్చి ఇంకా కప్ అయితే వాష్ చేసి మళ్ళీ ఇంకా కొన్ని పాలతో అయితే టీ పెడుతున్నానండి. ఇంకా ఈరోజు మొత్తంలో ఒక 4, 5 సార్లు టీ పెట్టాల్సొచ్చిందండి. పొద్దున కూడా ఇంకా టీ పెట్టాను కానీ అది మమ్మీకి సరిపోలేదండి. మమ్మీకి మళ్ళీ పెట్టాల్సొచ్చింది. ఇంక ఇప్పుడేమో ముగ్గురికని పెట్టాను. ఇంకా మా హస్బెండ్ కప్‌లో ఆ బల్లి పాత్ర ఉండేసరికి మళ్ళీ అది పడబోసి మళ్ళీ ఫ్రెష్‌గా అయితే మళ్ళీ టీ పెట్టేసానండి. ఇంకా టీ మరగగానే ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడ ఇందాక బోలు సర్దానని చెప్పాను కదా! ఇంక ఇప్పుడైతే ఈ బోలన్నీ సర్దుతున్నానండి. సో, ఈ బోల చిక్కు ఆల్రెడీ నిండిపోయింది. ఇంకా సింక్‌లో కూడా నిండా బోలున్నాయండి. ఫస్ట్ ఇవన్నీ నీట్‌గా ఎక్కడివి అక్కడ సర్దితేనే మళ్ళీ తోమిన బోళ్ళయితే ఈ చిక్కులో వేయడానికి ఉంటది. అందుకనేసి ఇవన్నీ అయితే సర్దుతున్నానండి. ఇంకా ఆ బోళ్ళు తోమేదంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానులెండి. మొత్తం అయితే ఏం చూపించలేదు. ఇంకా 2, 3 వంటలు చేయడం ఇంట్లో మందెక్కువైపోయాం గదండీ! సో, అందుకనేసి బోళ్ళు కూడా ఎక్కువగానే పడుతున్నాయి. రోజుకు ఇంకా 3, 4 సార్లు తోముతున్నానండి ఈ బోళ్ళనైతే. మా సింకు కొంచెం చిన్నదయిపోయింది. దానివల్ల ఏంటంటే కొన్ని బోళ్ళేసినా గానీ ఇంకా నిండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటదండి. ఎప్పటివప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇంకిక్కడైతే టీ మరిగిపోయింది. మా హస్బెండ్‌కైతే మళ్ళీ కప్‌లోకి పోసి ఇచ్చేసానండి. ఇంకా తనకిచ్చాక మళ్ళీ బోళ్ళన్నీ అయితే తోమేశాను. ఇంకిక్కడ చూసారు కదండీ! ఈ బోళ్ళు తోమేది. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెట్టానండి. నేను ఈ బోళ్ళు తోముతుంటేనే ఇంకా మా బాబయితే సడెన్‌గా వచ్చి కింద పడ్డాడండి. ఇంక తనకైతే తలకి దెబ్బ తాకి కొంచెం బ్లడ్ కూడా వచ్చిందండి. పిల్లలైతే ఒక్క దగ్గర ఉండట్లేదండి. మెయిన్‌గా మా బాబండి. అసలు ఆ పాండా ఇంకొకటి వెహికల్ ఉంటది చిన్న పిల్లలు ఆడుకునేది. ఆ రెండిటి మీద అయితే అటు, ఇటు, వెనక, ముందుకు ఇష్టమున్నట్టు ఇంకా డ్రైవ్ చేసి అయితే కింద పడుతున్నాడండి. ఈరోజైతే ఒక 2, 3 సార్లు కింద పడ్డాడండి. 2, 3 సార్లు గూడా తలకే దెబ్బ తాకింది. ఇంకా మనం పిల్లలకి ఎంత తలకి దెబ్బ తాకిచ్చకుండా ఉండాలనుకుంటామో వాళ్ళకైతే ఇంకా ఆ తలకే ఎక్కువ దెబ్బ తాకిచ్చుకుంటూ ఉంటారు కదండీ! కొంచెం బ్లడ్ వచ్చేసరికైతే ఫుల్లు టెన్షన్ అయిపోయిందండి నాకైతే. ఇంకా ఎక్కువ తాకిందేమో అనేసి భయమేసింది. చూసేసరికి కొంచెమే చిన్నగా అయితే తాకింది కానీ బ్లడ్ అయితే బా వచ్చిందండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెంటనే పసుపు పెట్టాము. ఇంకా బాబు అయితే బాగా ఏడుస్తుంటే మా హస్బెండ్ అయితే బాబుని బయటికి తీసుకొనెళ్లారండి. ఇంక ఇక్కడైతే నేను బోళ్ళన్నీ తోమాక స్టవ్ కూడా ఇంకా నీట్‌గా అయితే కడుగుతున్నానండి. అంత బోటీ కర్రీ చేసాం కదా! సో, మొత్తం చిల్లినట్టు అయింది స్టవ్ మీద అయితే. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేయక 2, 3 డేస్ అవుతుందండి. అంత జిడ్డు జిడ్డుగా ఉంది. సో, అందుకనేసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ పైన స్టాండ్స్ ఉంటాయి కదా! అవి కూడా మొత్తం క్లీన్ చేస్తాను. పైన కిటికీ దగ్గర ఇంకా టైల్సు, సింకు అవి మొత్తం అయితే నీట్‌గా వాష్ చేశానండి. ఇంకా డిన్నర్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసేది ఏం లేదు. ఆఫ్టర్‌నూన్ టైంలోనే కొంచెం అంటే రైస్ అయిపోతే మళ్ళీ రైస్ వండానండి. ఇంకా ఆ రైసే ఉంది. సో, అది సరిపోకపోతే ఇంకా కొంచెం బియ్యం అయితే పెడతాను. చపాతీ చేద్దాం అనేసి అనుకుంటే మా మమ్మీ ఏమో "ఇంకా ఏం చేస్తావులే పొద్దున్నుండి ఏదో ఒకటి పని అవుతూ ఉంది. నేను కూడా ఇంక అన్నమే తింటానులే చపాతీ ఏమొద్దులే" అనేసి అన్నదండి. సో, అందుకనేసి మళ్ళీ కొన్ని బియ్యం అయితే పెట్టాను. ఇంకా పిల్లలకు మమ్మీకైతే వేడి వేడిగా అవుతదనేసి. సో, ఇంక మధ్యాహ్నం వండిన అన్నం, నైట్ వండిన అన్నం అది అయితే సరిపోయిందండి. సో, నేను ఈ స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నాకైతే బిల్డింగ్ పైకెళ్ళి
బట్టలు తెద్దామనుకున్నానండి. ఇంకా మా బాబు కూడా లేడు కదా! అంటే బయటికెళ్ళాడు కదా! మళ్ళీ కిందికి తెచ్చి ఇవన్నీ మడత పెట్టడం ఎందుకు, పైనే ఇవన్నీ బట్టలు మడత పెట్టుకొనొస్తే అయిపోతదనేసి ఇంకా పాపని తీసుకొనైతే బిల్డింగ్ పైకొచ్చానండి. ఇంకా మా పాప చూడండి, నేనైతే మాక్సిమం అంటే బాబు బయటికెళ్ళినా గానీ, ఒకవేళ తను పడుకున్నా గానీ పాపతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తానండి. ఇంకా మా పాప కూడా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే ఇంక ఉరుకొచ్చి గట్టిగా హగ్ చేసుకుంటదండి. ఆ ఫీలింగ్ అయితే ఎంత మంచిగా అనిపిస్తదో. సో, పొద్దంతా ఇంక నన్ను మిస్ అయ్యి ఉంటది కదా! అది రాగానే చూపిస్తదండి. ఇంక ఇక్కడ కూడా ఇంకా నన్నైతే ఎత్తుకొని అప్పుడప్పుడైతే ఇంకా ఉరికొచ్చి ఊరికనే ఇంక ఎత్తుకోమంటదండి. మళ్ళీ ఎత్తుకోగానే ఒక కిస్ అలా చేస్తది. వెంటనే దిగుతదండి. సో, నేను ఈ బట్టలు మడత పెట్టుకుంటే తన ఆట తనైతే ఆడుకుంటూ ఉందండి. సో, ఉంటది కదా ట్యాంక్, దానిపైన ఉన్న లెటర్స్ ఇంగ్లీష్‌లో లెటర్స్ ఉంటాయి. ఇంక నేను అవి అడుగుతూ ఉంటే మా పాప ఏదెక్కడ ఉందో చూపిస్తూ ఉందండి. నాకైతే భలే అనిపిచ్చింది. నార్మల్‌గా అయితే మా పాప అందరి ముందు బయట పడదండి. ఏదైనా వచ్చినా గానీ రానట్టే ఉంటది. ఓన్లీ మా ముందే. ఇంకా ఇంట్లో ఏదైనా ఉంటే మాత్రం అడిగింది మాత్రం ఖచ్చితంగా చెప్తదండి. కొత్త వాళ్ళెవరైనా చూస్తే మాత్రం ఈమెకేం రాదు, ఏం మాటలు రావు అన్నట్టయితే ఉంటదండి. ఇంకా మా ముందయితే తనంతా చూపిస్తది. ఇంకిక్కడ చూడండి, క్యాట్ అంట ఇట్లా వస్తుంది అనేసి ఇంకా చేతులు ముందుకు పెట్టి ఇలా అయితే వస్తుందండి. భలే క్యూట్‌గా అనిపిచ్చింది నాకైతే. ఇంకా మా పాపతో మంచిగా కాసేపు టైమ్ స్పెండ్ చేస్తూ, ఆడుతూ ఈ బట్టలన్నీ అయితే మడతబెట్టేసానండి. ఇంకా మేము బట్టలు మడతబెట్టి ఇంక ఈ బట్టలన్నీ అంటే కిందికి పట్టుకొని పోయేలోపు మా బాబు కూడా వచ్చాడులెండి. సో, వాళ్ళు అంటే మా బాబును, మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ ఇంకొక గోల స్టార్ట్ అయిందండి. చూపిస్తాను అది కూడా మీకైతే. సో, ఇంకిక్కడ మా పాప నేను పైకొచ్చేసరికి పైనైతే ఒక క్యాట్ ఉందండి. ఇంక దాన్ని చూసి అయితే మా పాప ఫుల్లుగా భయపడిపోయింది. ఇంక నేను ఇప్పుడు అటు ఇటు కార్నర్స్‌కి వెళ్తుంటే గూడా క్యాట్‌ని పిలుస్తాను ఐరా అనంగానే ఇంక నా దగ్గరికైతే పరిగెత్తుకుంటూ వస్తుందండి. సో, నేను క్యాట్‌ని పిలుస్తా అనగానే మమ్మీ మనం కిందికెళ్దాం, కిందికెళ్దాం అనేసి అంటుందండి. సో, ఇంక బట్టలన్నీ మడతబెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంక మేమిద్దరం అయితే కిందికెళ్ళిపోయామండి. ఆ బిల్డింగ్ దిగేటప్పుడు గూడా ఫుల్లు భయమండి. జాగ్రత్తగా దిగుతది. సో, ఇంక ఇక్కడ చెప్పాను కదండీ! మా హస్బెండ్ మా బాబయితే వచ్చారు. మా హస్బెండ్ ఏమో బాబు ఏడుస్తున్నాడనేసి ఈ యోగర్ట్ ఉంటది కదా! ఇదైతే తీసుకొనొచ్చాడండి. ఒకటేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఒకటేమో మ్యాంగో ఫ్లేవరు. నాకైతే చాలా ఇష్టమండి ఈ యోగర్ట్ అయితే. సో, నేను కొంచెం తినేసాను. మిగిలిందైతే పిల్లలిద్దరికీ తినిపిచ్చేసానండి. కొట్టుకుంటూ తింటున్నారండి. ఇంకా ఇదేదో లెమన్ జ్యూస్ అంట. ఇది మా హస్బెండ్ మా బాబుకి కొనిపిచ్చాడటండి. మా బాబు ఏంటంటే ఆ బాటిల్‌ని చేతిలో పట్టుకొనొచ్చాడంట. అది మా హస్బెండ్ చూసుకోలేదు. అది బైక్ దగ్గరుంది. సో, మా పాపేమో జ్యూస్ కావాలి, జ్యూస్ కావాలనేసి అడుగుతుందండి. జ్యూస్ ఏంటి అని మా హస్బెండు. సో, మా పాప బయటికెళ్ళి బాటిల్ తీసుకొచ్చి, "ఈ జ్యూసే మీరు తాగారు నాకు తేలేదు" అనేసి ఇంకా మా హస్బెండ్‌తో ఫైటింగ్ చేస్తుందండి. మా హస్బెండ్ ఇంకా కాసేపు ఆయాక కొనుక్కొస్తానులే అనేసి అంటే కూడా వినకుండా మా హస్బెండ్‌ని కొడుతుంది చూడండి. ఇలా కాసేపయితే వీళ్ళు ఆడుకున్నారండి. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ బయటికెళ్ళి అయితే తీసుకొచ్చారులెండి. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై ఫ్రెండ్స్.